సల్మాన్ ఖాన్ నటించిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ వాస్తవాలను వక్రీకరిస్తోందని చైనా ప్రభుత్వ మీడియా ఆరోపించడంపై భారత్ స్పందించింది. భారతదేశంలో కళా స్వేచ్ఛ ఉందని, ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని సినిమాలు తీసే హక్కు చిత్ర బృందాలకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చిత్రంపై ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నవారు స్పష్టత కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చని పేర్కొంది. ఈ చిత్రంలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్ర వర్గాలు వివరణ ఇచ్చాయి. గల్వాన్ చిత్రంలో 2020 నాటి ఘర్షణలకు సంబంధించిన సన్నివేశాలను ఉంచారని, అవి వాస్తవాలకు అనుగుణంగా లేవని చైనాలోని గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక అంతకుముందు ఓ వ్యాసాన్ని ప్రచురించింది. సినిమాలు చరిత్రను తిరిగి రాయలేవని, చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించాలని పీపుల్ లిబరేషన్ ఆర్మీ దృఢ సంకల్పాన్ని కదిలించలేవని వ్యాసంలో పేర్కొంది. గల్వాన్ లోయ చైనా భూభాగంలో ఉందని తప్పుడు కథనాన్ని ప్రచురించడమే కాకుండా భారత సైనికులే వాస్తవాధీన రేఖ దాటి చైనాలోకి ప్రవేశించడమే ఘర్షణకు కారణమైందని అందులో వివరించింది. కాగా ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ చైనా సైనికులను ధీటుగా ఎదుర్కొని అమరుడైన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు.